కేర్. ఓకే విజయ్ సార్ ఇది పాయింట్ క్లియర్గా చెప్పాం. ఏ పార్టీ వాళ్ళైనా సరే అధినాయకులు అలా చెప్పడం అనే దాని మీద పూర్తిగా ఆక్షేపం తెలియజేస్తున్నాం. దాన్ని ఖచ్చితంగా ప్రభుత్వం కూడా ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చారు. ఇదే కాదు, నిజంగా నేనేమంటా అంటే సురేష్ గారు కిరణ్ గారు పార్టీలో ఉన్నాడా లేదా వీటి మీద కంటే కూడా వీళ్ళు ఇట్లా మా పార్టీ వాళ్ళని పెట్టి చేస్తారని చెప్పి సురేష్ గారు కూడా కంప్లైంట్ ఇచ్చుంటే వారి నిబద్ధత బయటపడేది. అది వదిలేసి కిరణ్ రాయల్ ఏ పార్టీలో ఉన్నాడు ఆయన వద్దన్నారు, అది మనకు అనవసరం కదా. ఇప్పుడు ఎవరు ఏ పార్టీ వాళ్ళ పార్టీ విషయం. మీకెందుకు అంత బాధ? మీకేమన్నా నిజంగా మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా ఇగో మా నాయకుడిని పెట్టి ఇట్లా పెట్టారు, మేము పెట్టలేదు మా పార్టీ అంటే వీళ్ళకి ఏదైనా ఒక అనుమానం, ఒకవేళ మా పార్టీ కూడా చేశాడేమో ఎందుకు వచ్చింది అని సైలెంట్ కూడా ఉంటారు. మేము ఓడికి సమాధానం చెప్పాలా? సమాధానం చెప్పాను అట్లా చేస్తున్నాడు. మేము పార్టీకి విమర్శలు చేయాలా, ఇండివిజువల్ గా విమర్శలు చేయాలా? ఏది అతను కూర్చొని నేను ఆ పార్టీ అని చెప్పి విమర్శ చేస్తున్నాడు. ఇప్పుడు విజయ్ కిరణ్ గారు అధికార ప్రతినిధిగా మీరు విమర్శ చేస్తున్నారు. మేము తెలుగుదేశం పార్టీకి సమాధానం చెప్తాం. ఆ మనిషి కూర్చొని ఇష్ట ప్రకారం చెప్తాంటే ఎవరికని సమాధానం చెప్పాలి? ఏంటి లోకేష్ గారు ఏంటి వార్నింగ్లు ఇస్తున్నారు? ఏమిచ్చారు సార్? ఏం ఇవ్వలేదు అమెరికా వేదిక కానీ ఎవరిని వదలంటున్నారు. ఎవరిని ఆయన ఫస్ట్ నుంచి కూడా ఒకటే చెప్తున్నారు, చట్ట విరుద్ధంగా ప్రవర్తించిన వాళ్ళని చట్ట ప్రకారం శిక్షిస్తా ఉంటున్నారు. సింపుల్ కదా, అదే జరుగుతుంది కదా. నేను ఎందుకు వదులుతాను అనుకుంటున్నారంటే ఇంకా డైరెక్ట్ గా మళ్ళీ రెడ్ బుక్ దాని పని దాన్ని చేసుకెళ్ళిపోతుంది. రెడ్ బుక్ చేయదు, చేసే పని రాజ్యాంగం చేస్తుంది. రెడ్ బుక్ లో ఎవరైతే ఎర్రని సిరాతో రాపించుకునే క్వాలిఫికేషన్ ఎవరైతే తెచ్చుకున్నారో, ఎవరైతే తప్పుడు కార్యక్రమాలు ఎవరు తెచ్చుకున్నారు, ఒకళ్ళు ఇద్దరైతే మనం ఒకటి రెండు టాప్ 3 లో అందరూ ఉన్నారు. ఎవరు అందరూ ఒకటి చెప్తానండి ఒక్క నిమిషం. వివేకానంద రెడ్డి గారిని చంపిన వాళ్ళు ఉన్నారు, తోటా చంద్రయ్యని చంపిన వాళ్ళు ఉన్నారు, సుధాకర్ గారికి సంబంధించి ఉన్నారు, వరప్రసాద్కి సంబంధించి ఉన్నారు, అనేకమైన మంది ఉన్నారు. ఒకళ్ళు ఇద్దరనే కాదు, అందరిపైన చర్యలు తీసుకోబడతాయి. అది ఒకరోజు అటు ఇటు అయితే ఇక్కడ ఒకటి మమ్మల్ని ఏదో తిట్టాడనో లేదు ఇంకోటి అన్నాడనో అటువంటి దానిపైన మేము కేసులు పెట్టట్లా. ఎవరైతే చట్టవిరుద్ధంగా కల్తీ మద్యమో లేదా ఇంకోటి తప్పుడు పని చేశారో వాళ్ళపైన చర్యలు తీసుకుంటున్నాం. లోకేష్ గారు చెప్పింది ఒకటి ఏంటంటే తప్పు చేసిన వాళ్ళు ఎవరిని వదిలే ప్రసక్తి లేదనేటువంటి మాట చెప్పారు. రెండోది ఏం చెప్పారు, ఖచ్చితంగా 15 సంవత్సరాలు కలిసి ప్రయాణం చేయబోతా ఉన్నాం, అదేవిధంగా ప్రజల ఆశీస్సులతో మరో 15 ఏళ్ళు కూటమిగా కలిసి ఉంటామని చెప్తున్నారు. సరే, మీరు ఎవరి వల్ల ఇబ్బంది పడ్డారు గత ప్రభుత్వంలోని? మెయిన్ చంద్రబాబు నాయుడు గారు అనండి, లేకపోతే లోకేష్ గారు అనండి, మీ తెలుగుదేశం పార్టీ ఎక్కువ మీ మీద మాట్లాడేది అనేది మీకు లెక్క ఉంటుంది కదా. ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీగా ప్రభుత్వం నడిపే సందర్భంగా తెలుగుదేశం పార్టీ క్యాడర్ని అనేక మందిని చంపారు, అనేక మందిని ఊళ్ళ నుంచి వెళ్ళగొట్టారు, ఆస్తులు కబ్జా చేశారు. వీటన్నిటిపైన మేము చట్టపరంగా చర్యలు తీసుకుంటామండి. ఇలాంటి అంశాలు గ్రామాల్లో ఉన్నాయండి, మండల కార్యాలయం కొన్ని 100,000 ఉంటాయి. వాళ్ళందరూ అరెస్ట్ అవుతారు ఇప్పుడు ఖచ్చితంగా. అంటే తప్పు కదా, ఎంతమంది ఉన్నా అంటే మీరు అంటే క్లారిటీగా వాళ్ళు చేసిన తప్పు వదిలేం కదా. కాదండి, రెడ్ బుక్ అంటే కొద్దిగా మెయిన్ స్ట్రీమ్ లో ఉన్న వాళ్ళు వీళ్ళు అలాంటి రాసుకుంటారు కానీ ఎక్కడో చింతపిల్లలో అయ్యింది చెప్తానండి. రెడ్ బుక్ లో చిన్నది రాశారు పెద్ద రాశారు అనేటువంటి సమస్య కాదు. రెడ్ బుక్ లో రాసేది అనేటువంటి మాట ఏంటి, ఎవరెవరైతే తప్పుడు కార్యక్రమాలు చేశారో వాళ్ళందరి పైన రెడ్ బుక్ అంటే అదేదో ప్రత్యేకమైనది రాజ్యాంగానికి వ్యతిరేకమైనది కాదు. ఒక కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉంటది. తప్పుడు కార్యక్రమాలు చేసిన వాళ్ళ కేర్ ఆఫ్ అడ్రస్ గా బుక్ ఉంటుంది. ఆ బుక్ లో ఉన్నటువంటి ఆ అడ్రస్ లోకి వచ్చిన వాళ్ళందరి ఇంటికి చట్టం వాళ్ళ ఇంటికి వెళ్ళింది. రైట్. ప్రసాద్ గారు ఏంటండి రెడ్ బుక్ మళ్ళీ వార్నింగ్? విజయ్ గారు అయితే మంచి క్లారిటీ ఇచ్చారు. మేమైతే రాజ్యాంగం పరంగానే కేసులు పెడుతున్నాం, వెరీ గుడ్. కానీ ఇక్కడ హైలైట్ ఏంటంటే దాంట్లో మొన్న వల్లభనేని వంశీ నిజంగా చెప్పాలంటే ఆయన మీదే డైరెక్ట్ గా టార్గెట్ ఉండి ఆయన మీద సాధారణంగా మా అమ్మను అవమానిస్తామా అని లోకేష్ గారు కేసు పెడితే అది రెడ్ బుక్ అనాలి. కానీ నేను చాలా స్ట్రాటజికల్గా ఆయన తెలుగుదేశం ఆయన్ని ఎమ్మెల్యేగా చేసిన అవినీతి పనుల మీద కేసు పెట్టారు. హైలైట్ చూసారా, తెలుగుదేశం ఆయనలో ఆయన చేసిన అవినీతి పనుల మీద కేసు పెడితే అది 150 రోజులు కేసు పెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీరు మర్చిపోయినట్టున్నారు. తెలుగుదేశం పార్టీ ఏంటంటే మా తెలుగుదేశం పార్టీ ఆఫీసుని తగలబెట్టి అందులో ఉన్న వాళ్ళని కొట్టి మీరు అబద్ధాలు చెప్తే అట్లా తెలియదు అనుకుంటే అట్లా కేసు పెట్టింది మీ పార్టీ వాళ్ళే కదా, మీ పార్టీ మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కదా. మీరు అది సరే నా పార్టీ లేకపోతే నా పార్టీ కాదు, ఒక పార్టీ అయితే పనిచేసింది. ఏది ఉదాహరణకి గన్నవరం పార్టీ ఆఫీస్ మీద పెట్టిన దానికి కేసు పెట్టింది ఆయన ఒప్పుకుంటున్నారు.
తెలుగుదేశం కార్యాలయం మీద దాడి చేసిన వాళ్ళ మీద కేసు పెట్టింది ఆనాటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని విజయ్ ఒప్పుకున్నాడు.